అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇండి కూటమిలో చేరాలన్న ఓవైసీ ప్రయత్నాలు ఫలించడం లేదు. బీహార్లో తమకు 6 సీట్లు ఇవ్వాలన్న మజ్లీస్ అభ్యర్థనకు ఆర్జేడీ నేతలు ఒప్పుకోలేదు. బీజేపీకి ఓవైసీ బి టీమ్ గా మారారని మజ్లీస్ ను తాము నమ్మడం లేదంటున్నారు ఆర్జేడీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పవర్ తెలుస్తుందని ఆర్జేడీ నేతలకు ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్న మజ్లిస్ నేత ఓవైసీకి ఇండి కూటమి నేతల నుంచి వరుస షాకులు తగులుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 6 సీట్లను గెలిచిందని, ఆ సీట్లను తమకు ఇవ్వాలని ఓవైసీ ఇండి కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు. 6 సీట్లు వదిలేస్తే బీహార్లో మిగతా సీట్లలో ఇండి కూటమి అభ్యర్థులకు మద్దతిస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. और फिर अख्तर ईमान साहब ने अपने आखिरी खत में ये भी कहा है कि हमको अब 6 सीट दे दीजिए. अब ये उनको फैसला करना है. ये नहीं करेंगे तो बिहार की जनता ये देख लेगी कि कौन बीजेपी को कामयाब कराना चाहता है या कौन बीजेपी को रोकना चाहता है. तो अब ये फैसला बिहार की आवाम पर है. हम तो अपनी जिम्मेदारी को निभा चुके हैं. कल कोई हमसे ना कहे कि आपने बातचीत नहीं की, आपने फुला नहीं किया. तो हमने तो अपनी तरफ से पूरी कोशिश की और जनता के सामने, आवाम के सामने हमने इस बात को रख दिया. सर, बिहार में कितनी सीटों पर पार्टी चुनाव लड़ेगी? जब लिस्ट जारी होगी तो आपको पता चल जाएगा. అయితే ఓవైసీ ఆఫర్ను ఆర్జేడీ నేతలు తిరస్కరించారు. ఓవైసీని తాము నమ్మడం లేదని, మజ్లిస్ పార్టీ బీజేపీకి బి టీమ్గా పనిచేస్తోందని వాళ్లు విమర్శలు కురిపిస్తున్నారు. మజ్లిస్ హైదరాబాద్లోనే పోటీ చేస్తే బాగుంటుందని, ఆర్జేడీ హైదరాబాద్లో పోటీ చేయడం లేదన్న విషయాన్ని ఓవైసీ గుర్తించాలంటున్నారు. ఓవైసీకి దమ్ముంటే బీహార్లోని అన్ని సీట్లలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఆర్జేడీ నేతల తీరుపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సత్తా ఏంటో ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు. మజ్లిస్ పార్టీ ఎవరికి బి టీమ్గా పనిచేయడం లేదని స్పష్టం చేశారు. త్వరలో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామన్నారు ఓవైసీ. ముస్లింలు ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంపై గురిపెట్టారు ఓవైసీ. సీమాంచల్లో ఓవైసీ సభలకు జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ 6 సీట్లలో విజయం సాధించడంతో పాటు ఓట్ల శాతాన్ని పెంచుకుంది. సీమాంచల్లో ఓవైసీ ఒంటరిగా బరిలోకి దిగితే ఇండి కూటమి అభ్యర్థులకు చాలా నష్టం జరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.